భూపాల్పల్లి జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం సందర్భంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చు వివరించాలని, బడుల పట్ల తల్లిదండ్రులకు ఆకర్షితులయ్యేలా ప్రైవేటు పాఠశాలలపై మోజును తగ్గించేందుకు విస్తృత ప్రచారం చేయాలని, గతానికి భిన్నంగా పోస్టర్లు ముద్రించి ప్రచారం చేయాలని వారు సూచించారు. ప్రైవేటు పాఠశాలలో చేరితే 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు అది ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయండని, మీ డబ్బులు మీ దగ్గరే, మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర అంటూ ప్రచారం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఆరోగ్య పరీక్షలు, ఉదయం రాగిజావా, మధ్యాహ్న భోజనం, రీడింగ్ కారణాల సౌకర్యం, డిజిటల్ తరగతి గదులు తదితర వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేద్దాం. అందరి సహకారం, ప్రోత్సాహం అవసరం. మన బడి, మన స్కూలు మనం అభివృద్ధి చేసుకుందామనే ఒక లక్ష్యంతో మన బడి కార్యక్రమాన్ని, బాట కార్యక్రమాన్ని రోజు మనం ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వచ్చేది. కలెక్టర్ గారు ఇంకో స్కూల్లో మైలారం రమ్మని చెప్పాం. ఇప్పుడు శాంపేటలో కూడా అటెండ్ అవుతున్నాం. స్కూళ్ళ మీద అందరం కలిసికట్టుగా మరి పనిచేసి మరి డిఎస్సిని కూడా ఏర్పాటు చేద్దాం. కొంతమంది ప్రజాప్రతినిధులు నిన్న జిల్లా పరిషత్ జనరల్ బాడీ జరిగితే 4 పిల్లలు ఉంటే 6 ఉపాధ్యాయులు ఉన్నారు అని చెప్తున్నారు. దాని బాధ్యత మరి ఒక ఉపాధ్యాయులదే కాకుండా ప్రజాప్రతినిధులది, గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఇది, అందరు కూడా బాధ్యత తీసుకోవాలి. నాకు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో, జ్యోతిరావు పులేలో, మోడల్ స్కూల్లో సీట్లు పీమని వస్తున్నారు. ఎందుకు ఆ సీట్? వాటికంటే మిన్నగా అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. ఆ హాస్టల్లో ఎందుకు మరి ఎంకరేజ్ ఉండాలి? ఇక్కడ మన స్కూల్లో కూడా చదివించి మనము ఇక్కడ నుంచి ఈ జంగేడు స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు